జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకందరికి కూడా తెలిసిందే, సంబాల్ జామా మసీదు మూలంగా ఈ సంబాల్ పేరు దేశవ్యాప్తంగా మారు మోగిపోయింది. అసలు ఈ సంబాల్నే శంబలా నగరం అని చెప్పి పిలుస్తారట. ఇక్కడే విష్ణుమూర్తి కల్కి అవతారం ఎత్తుతాడని చెప్పేసి మన పురాణాలు అయితే చెబుతున్నాయి. మీరు కూడా వినే ఉంటారు శంబలా నగరం అనేది. వాస్తవానికైతే మన పురాణాల ప్రకారం అది నిజం కూడా. ఎందుకంటే ఈ సంబాల్ పట్టణంలోనే మన హిందూ చక్రవర్తులు 1220 సంవత్సరంలోనే ఇక్కడ హరిహర మహల్ను నిర్మించారు. ఇక అప్పట్లోనే ఈ సంబాల్ పట్టణం మహానగరంగా వర్ధిల్లుతా వచ్చింది. ఈ సంబాల్ పట్టణంలో అప్పట్లోనే లక్షలాది మంది హిందువులు నివసించేవాళ్ళంట. అప్పట్లో సంబాల్ మహానగరంగా ఉండేది. ఇక అప్పటి సంబాల్ మహానగరంలో 68 అత్యంత పవిత్రమైనటువంటి పుణ్య ప్రదేశాలు, దేవాలయాలు, క్షేత్రాలు ఉండేవంట. ఈ విషయాలన్నీ కూడా ఈ మధ్యనే ఒక్కొక్కటిగా అన్నీ కూడా బయటకు వచ్చినాయి. సరే, ఇక అత్యంత సిరి సంపదలతో తొలతూగుతున్నటువంటి ఈ సంబాల్ మహానగరాన్ని చూసి కన్ను కొట్టినటువంటి మొఘల్ దురాక్రమణ దాడైనటువంటి బాబర్ గాడు ఈ సంబాల్ మహానగరం పైన దండెత్తి ఈ సంబాల్ను వశపరుచుకున్నాడు. ఇక అప్పటి నుంచి ఈ సంబాల్ మహానగరం తన ప్రాభవాన్ని అయితే కోల్పోతా వచ్చింది. ఇక సంబాల్ నగరంలోని హిందువుల మెడపైన కత్తులు పెట్టి వాళ్ళందరినీ కూడా చాలా వరకు బలవంతంగా మత మార్పిళ్ళు చేశారు. కాదు, భారతదేశంలో ఇస్లాం లేదు, మరి వీళ్ళంతా ఎట్టొచ్చినారు? ఇప్పుడు బయట దేశాల నుంచి ఎవరైతే దండయాత్రకు వచ్చారో మన దేశం మీదకి దండెత్తడానికి, వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ పిల్లలను వాళ్ళని ఎవరు తొడకొచ్చుకోవాలా? మరి వాళ్ళకి బిడ్డలు పుట్టారు అంటే మన వాళ్ళనే చంపి మన ఆడబిడ్డలనే ఎత్తుకొని బలవంతంగా పెళ్లి చేసుకొని ఎవరైతే చనిపోయింటారో వాళ్ళ స్త్రీలను తీసుకుపోయి వాళ్ళ చెరబట్టి వాళ్ళతో బిడ్డలు కానీ వాళ్ళందరినీ మతం మార్చి భయపెట్టి ప్రలోభ పెట్టి కొంతమందిని మతం మార్చి ఆ విధంగా ఇప్పుడు ఏ చుట్టూ ఉండే వాళ్ళంతా ఎవరు అనుకున్నారు? క్రిస్టియన్లు మన దేశంలో ఏండారు, ముస్లింలు మన దేశంలో ఏండారు, యాండారియా వీళ్ళంతా కూడా హిందువులేను. పూర్వం వీళ్ళంతా కూడా వీళ్ళ పూర్వీకులంతా కూడా హిందువులే. అది నేను చెప్పే మాట కాదు, మత పెద్దలే చెప్తారు. ఇప్పుడు ముస్లింలు కావచ్చు, క్రిస్టియన్లు కావచ్చు, వాళ్ళు ఉన్నటువంటి మత పెద్దలే చెప్తారు ఆ మాట. నాయన మన పూర్వీకులంతా కూడా హిందువులేను, మనది హిందూ ధర్మమేను, మన వాళ్ళు ఇట్లా మారినారు అని చెప్పేసి వాళ్ళే చెప్తారు. నేను చెప్పేది కాదు కదా ఇది. సరే, అంతేకాకుండా ఈ విధంగా మత మార్పులు చేయడంతో పాటు వేలాది మంది ఈ మొఘల్ దురాక్రమణదారులు ఈ సంబాల్ మహానగరాన్ని అయితే ఆక్రమించుకున్నారు. దీంతో తర్వాత ఈ సంబాల్ మహానగరం కాస్త తన ప్రభావాన్ని అయితే కోల్పోయి ఒక పట్టణంగా మిగిలిపోయింది. ఇక ఈ సంబాల్ను ఆక్రమించుకున్నటువంటి మొఘల్ దురాక్రమణ దాడినటువంటి బాబర్ గాడు సంబాల్లో నిర్మించినటువంటి హరిహర మహల్ను పడగొట్టి ఆ హరిహర మహల్ గోడల మీదనే ఒక మసీదుని నిర్మించాడు. అదే ఇప్పుడు పిలువబడుతున్నటువంటి ఈ సంబాల్ జామా మసీదు. సరే, ఈ సంబాల్ జామా మసీదు విషయంలో ఈ మధ్య జరిగినటువంటి విషయాలన్నీ కూడా మీకు తెలిసిందే. ఈ సంబాల్ జామా మసీదులో ఆర్కియాలజీ సర్వే చేపట్టాలని చెప్పేసి మనోళ్ళు కోర్టుకు పోవడం, కోర్టు ఆర్కియాలజీ సర్వే చేసడానికి తీర్పునివ్వడం, తర్వాత పోలీసులు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు రావడం, వీళ్ళ మీద ఈ జాంబీగాళ్ళంతా దాడులు చేయడం, ఆ దాడుల్లో కొంతమంది గాయపడడం, ఇంకొంతమంది చనిపోవడం, ఇవన్నీ కూడా మనకు తెలిసినటువంటి విషయాలే. సరే, మొత్తానికి చూస్తే ఏదో తేడా కొడుతుంది. ఇదేందిరా, ఏదో ఇంకా ఇంతకు మించి ఏదో ఉన్నట్టున్నదని చెప్పేసి యోగి ఆదిత్యనాథ్ గారు ఏం చేశారు, ఈ సంబాల్ పట్టణంలో సెర్చ్ ఆపరేషన్లకు ఇంకా అనుమతి ఇచ్చారు. పోయి సెర్చ్ ఆపరేషన్ చేయండి, ఏదో విషయం ఏదో దాగి ఉన్నట్టున్నదని చెప్పేసి. ఈ సెర్చ్ ఆపరేషన్లో అనేక హిందూ పవిత్ర క్షేత్రాలు బయటపడడంతో సంబాల్ వ్యాప్తంగా త్రవ్వకాలకు యోగి ఆదిత్యనాథ్ గారు పర్మిషన్లు ఇచ్చారు. ఇది ఇంతవరకు జరిగినటువంటి కథ అయితే ప్రస్తుతం ఈ సంబాల్ జామా మసీదు పోలీసుల ఆధ్వర్యంలో ఉండాలి, వాళ్ళ పర్యవేక్షణలో ఉండాలి. కానీ ఇక్కడ ముస్లిం పెద్దలు ఈ సంబాల్ జామా మసీదులో నమాజ్ చేసుకోవడానికి అని చెప్పి కోర్టుకి వెళ్ళి పర్మిషన్లు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఏమన్నా మాట్లాడినామంటారో ఇప్పుడు అది ఇష్యూ జరుగుతుంది కదా. అది వాస్తవానికైతే అక్కడ చాలా వరకు ఆధారాలు కూడా బయటపడినాయి. ఏది హిందూ దేవీ దేవతల విగ్రహాలు కావచ్చు, చాలా వరకు మన హిందుత్వానికి సంబంధించినటువంటి చిహ్నాలు కావచ్చు, చాలా వరకు బయటకు వచ్చాయి. అది మసీదు ఏంటి, అవన్నీ ఎందుకు ఉంటాయాడా? మరి అన్నీ బయటకు వచ్చినాయే. సరే, బాగానే ఉండాలి. అదేదో పిల్లి కళ్ళు మూసుకొని ఏదో పాలు తాగుతా నన్ను ఎవరు చూడలేదు అనుకున్నట్టు ఏదో మనల్ని గుడ్డోళ్ళని చేస్తారని చెప్పి అనుకుందాం వాళ్ళు. మరి అది ఇష్యూ ఉండదు కదా, ఆడ కోర్టులో ఉండదు కదా కేసు. వీళ్ళు పోయి పర్మిషన్ తెచ్చుకునేది ఏంది, మాకు నమాజ్ చేయాలా మేము ఆడ అని చెప్పేసి మనమంతా కూడా చూస్తూ ఉంటాం. బస్సుల్లోనూ, ట్రైన్లోనూ, రోడ్ల మీద ఆడగలితే అటు చేస్తూ ఉంటారు. మరి వాళ్ళకేం తావు లేకనా? లేకపోతే ప్రభుత్వాన్ని అడిగితే ఇంకేడ తావు చూపించదా వీళ్ళు నమాజ్ చేసుకునేదానికి? అంటే చూడండి, ఆధిపత్య ప్రదర్శన అంటే మా బలము మా శక్తి అని చెప్పేసి నిరూపించుకోవడం అది.
ఏమంటారా? ఆ విధంగా జరిగింది. సరే, ఏదో వాళ్ళకు నమాజ్ చేసేదానికి పర్మిషన్ కూడా ఇచ్చినారు, పర్మిషన్ తెచ్చుకున్నారు. కానీ ఏంటంటే వాళ్ళు ఏవైతే ప్రార్థనలు చేస్తున్నారో అవి కోర్టు ఆదేశాలకు లోబడి ఉండాలి, అంతకు మించి అయితే పోకూడదు. కానీ ఈ సంబాల్ జామా మసీదులోని ఇమాములు అలా చేయలే. ఈ సంబాల్ జామా మసీదులో పెద్ద సంఖ్యలో ఈ లౌడ్ స్పీకర్లన్నీ పెట్టి చూడండి మా గొప్పతనము, మేము మీ పైన పై చేసి సాధించినాం అనేటట్టు ప్రతిరోజు కూడా నమాజ్ను ఊరంతా వినపడేటట్టు చేసాగినారయ్యా. పెద్ద పెద్ద లౌడ్ స్పీకర్లు పెట్టా. నమాజ్కు ముందు ఒకసారి, మళ్ళీ ఒకసారి, అంటే నాకు తెలిసి 2 సార్లు ఏమో పిలుస్తారు. ఈ నమాజ్ చేయడం అనేది ఏదో ఆజానో ఏదో అంటారు, దాన్ని ఏదో 2 సార్లు ఏమో చేస్తారు, అది 2 సార్లు పిలుస్తారు. ఆ విధంగా రోజంతా కూడా ప్రతిరోజు ఇదే విధంగా లౌడ్ స్పీకర్లతో గోల చేస్తూ ఉన్నారు. దీంతో ఈ విషయం తెలుసుకున్నటువంటి యోగి ప్రభుత్వం ఇక యోగి మార్క్ యాక్షన్ అయితే షురూ చేసింది. ఈ సంబాల్ జామా మసీదులో ఉన్నటువంటి లౌడ్ స్పీకర్లను మొత్తాన్ని కూడా పీకి పక్కన వేస్తారు. ఇంకొక విషయం చెప్పాలన్నా మీకు, అసలు ఉత్తరప్రదేశ్లో అది గుడి కావచ్చు, లేకపోతే మసీదు కావచ్చు, చర్చి కావచ్చు, ఎక్కడా కూడా లౌడ్ స్పీకర్లు పెట్టడానికి వీళ్ళే. ఇది యోగి రూలు. కానీ అయినా కూడా వాటి దగ్గర నుంచి వీళ్ళు లౌడ్ స్పీకర్లు ఎట్లా పెడతారు చెప్పండి? సరే, అసలు మరొకసారి లౌడ్ స్పీకర్లు పెట్టకుండా అక్కడ కనెక్షన్లు మొత్తాన్ని కూడా పీకేశారు. అంతేకాకుండా ఆ మసీదు ఇమాముల పైన కోర్టు దిక్కన కేసులు కూడా నమోదు చేశారు. ఎందుకంటే కోర్టు పర్మిషన్ ఇచ్చింది, దానికి లోబడే వీళ్ళు ఉండాలా. అలా కాదని చెప్పేసి ఇంకా ఇది ఈ లౌడ్ స్పీకర్లు పెట్టి మా రచన చేసి అది కోర్టు దిక్కరనే కదా, అందుకని చెప్పేసి వాళ్ళ మీద కేసులు కూడా పెట్టారు. సరే, ఇకపైన ఈ సంబాల్ జామా మసీదులో సంబంధిత ఇమాములు ప్రార్థన చేయాలంటే ఒకప్పుడంట నేను విన్నది, నాకు తెలిసింది, నేను తెలుసుకునేది మామూలుగా ఇదే మాదిర. ఇప్పుడు మైకుల్లో అరుస్తున్నారు కదా, గతంలో ఎట్టుండేదంటే మసీదు పైకి ఎక్కి అరిసేదంట ఇదే మాదిర. ఏది నమాజ్ టైం ఏంది రండి అని చెప్పేసి. ఇప్పుడు ఏమైంది, మొత్తం అందరినీ సాగుడు చెవులు మూసిపెడతారు. ఊరికే కూడా కాదు, ఈ మాదిరి జరుగుతుంది. ఇప్పుడు గతంలో చేసినట్టే కావాలంటే ఆ పైకి ఎక్కి ఈ విధంగా నమాజ్ చదవాలా, అరసాల టైం ఏంటి అది నమాజ్కు రమ్మని చెప్పేసి ఆ విధంగా చేయాలా. అట్లా కాదని చెప్పేసి మళ్ళీ ఈ లౌడ్ స్పీకర్లన్నీ పెట్టి మళ్ళీ ఈ రచరచ చేశారో ఈసారి మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయన్నమాట. అర్థమవుతుందా? ఇక్కడ నేను మీకు ఇంకొక మాట చెప్పాలా, రంజాన్కు ముందు మసీదును శుభ్రం చేయడానికి అని చెప్పేసి అదేవిధంగా మేము పెయింట్ వేసుకోవాలా, మేము దాన్ని డెకరేషన్ చేసుకోవాలని చెప్పేసి దానికి అనుమతి ఇవ్వాలని చెప్పేసి ఈ సంబాల్ షాహీ జామా మసీదు నిర్వహణ కమిటీ అధ్యక్షుడు జాఫర్ అలీ ఈ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐకి లేఖ రాసినాడు. చూడండి, ఇది ముందుగానే కోర్టులో ఉండాలి. ఒకసారి ఏది నమాజ్ చేసుకోవాలా, మాకు మేము ప్రార్థనలు చేసుకోవాలా అని చెప్పేసి ఒకసారి పర్మిషన్లు అడిగితే పర్మిషన్ ఇచ్చిన దానికి ఏకంగా లౌడ్ స్పీకర్లు పెట్టి ఇరువల్ల ఉండే వాళ్ళందరూ సాగుకొట్టి చెవులు మూసిపెట్టారు. ఇప్పుడు మళ్ళీ దానికి డెకరేషన్ చేసుకోవాలా, మేము పెయింట్లు వేసుకోవాలా, మేమంతా క్లీన్ చేసుకోవాలా అని చెప్పేసి మళ్ళీ ఏఎస్ఐకి లేఖ రాశాడు. ఈ లేఖ పైన సంబాల్ జిల్లా యంత్రాంగం ఏఎస్ఐ అనుమతి లేకుండా మసీదులో ఎలాంటి పనులు కూడా చేపట్టద్దని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. నాయన ఇప్పుడు అంత అవసరం కూడా ఏమీ లేదు, ఏది దానికి క్లీనింగ్ చేయాల్సిన అవసరము, పెయింటింగ్ వేయాల్సిన అవసరము, దానికి ముస్తాబులు చేయాల్సిన అవసరం అంతేం లేదు, ఇది కోర్టు పరిధిలో ఉన్నది కేసు, కాబట్టి మీరు ఎటువంటి పనులు ఇక్కడ చేయడానికి వీల్లేదని చెప్పేసి యోగి ప్రభుత్వం మరొక ఆదేశాలు అయితే జారీ చేసింది. మొత్తానికైతే సంబాల్ విషయంలో ఈ మారు జరుగుతుంది. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకో మాట, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.